నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తాత్కాలికంగా మూసివేయబడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జజీరా ఎయిర్లైన్స్ సోమవారం ఒక కీలక ప్రకటన అయితే చేసింది. కువైట్ ఎయిర్స్పేస్ క్లోజ్లో ఉన్నా కూడా జజీరా ఎయిర్లైన్స్ ఇప్పటి వరకు ఏకంగా 1200 ఫ్లైట్లను ఆపరేట్ చేసినట్టు, ఇంకా అలాగే 1,32,000 మంది ప్రయాణికుల్ని తమ గమ్యస్థానాలకు చేర్చినట్టు, అంతేకాకుండా 8,400 బస్సులను కువైట్ నుంచి సౌదీ అరేబియాకి ఏర్పాటు చేసి సౌదీ అరేబియాలోని అల్ గసీం, దమామ్ ఎయిర్పోర్ట్లకు కనెక్టింగ్ చేసినట్టు జజీరా ఎయిర్లైన్స్ అయితే తెలిపింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జజీరా ఎయిర్లైన్స్ ఈ యుద్ధం సమయంలో కూడా కువైట్కి ఏకంగా 300 టన్నుల ఫుడ్ సప్లై చేసినట్టు అధికారికంగా అయితే ప్రకటించింది. ఇందులో మాంసము, కూరగాయలు ఉన్నట్టు జజీరా ఎయిర్లైన్స్ CEO అయిన బర్తన్ పశుపతి గారు అయితే తెలిపారు. కువైట్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జజీరా ఎయిర్లైన్స్ CEO అయిన బర్తన్ పశుపతి గారు మాట్లాడుతూ అన్ని వీసా టైప్స్ ఉన్న ప్రయాణికుల్ని సక్సెస్ఫుల్గా ట్రాన్స్పోర్ట్ చేసి కువైట్కు చేర్చినట్టు ఆయన తెలపడం జరిగింది. కానీ భారీగా ఖర్చులు పెరిగాయని, ఫ్యూల్ ధరలు రెట్టింపయ్యాయి, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరిగాయని, అందుకే టికెట్ ధరలు పెంచాల్సింది వచ్చిందని ఆయన అయితే తెలపడం జరిగింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సౌదీ అరేబియా నుండి చార్టర్డ్ ఫ్లైట్లను ప్లాన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని 4 ఎయిర్పోర్ట్ల నుంచి జజీరా ఎయిర్లైన్స్ ఫ్లైట్లను ఆపరేట్ చేస్తుంది. త్వరలోనే 6 ఎయిర్పోర్ట్ల నుంచి విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్టు జజీరా ఎయిర్లైన్స్ అయితే తెలిపింది. మరో పెద్ద అప్డేట్ ఏంటంటే ఏప్రిల్ 25 నుంచి బెయిరూత్కు అలాగే అమానాకు దమామ్ మీదుగా జజీరా ఎయిర్లైన్స్ విమాన సర్వీసులను అయితే ఆపరేట్ చేయనుంది. ఇదే ఇంటర్వ్యూలో జజీరా ఎయిర్లైన్స్ CEO అయిన బర్తన్ పశుపతి గారు మాట్లాడుతూ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 5లో అన్ని మెయింటెనెన్స్ పనులు పూర్తయ్యాయని, కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అనుమతులు ఇస్తూనే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తామని జజీరా ఎయిర్లైన్స్ CEO అయితే తెలపడం జరిగింది. ఈ అప్డేట్ కోసం వేలాది మంది మన భారతీయ ప్రయాణికులు అయితే ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ అప్డేట్ రావాలని దేవుడిని అయితే ప్రార్థిస్తాము. ఆ అప్డేట్ వస్తూనే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.